జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్లో ఉద్యోగాలు అలాగే రిజర్వేషన్ల పేరుతో మొదలైనటువంటి ఆందోళన కాస్త షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసే వరకు వెళ్లడంతో ఈ ఏడాది మొదలైనటువంటి సంక్షోభం ఇంకా కొనసాగుతానే ఉండాలి. మరోవైపు వచ్చే ఏడాది ఎలాగైనా సరే అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు తాత్కాలిక ప్రభుత్వం సారథైనటువంటి మొహమ్మద్ యూనస్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు గండి పడేటట్టుగా లేదన్నమాట. అంటే ఈ మొహమ్మద్ యూనస్ గారు ఖచ్చితంగా వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలైతే నిర్వహించాల్సి వస్తుందన్నమాట. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకునింది. షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చి ఆశ్రయం తీసుకోవడం, ఆ తర్వాత ఆమెకు అక్కడి కోర్టులు మరణశిక్ష విధించడం, ఆమె పార్టీ అటువంటి అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం అన్నీ కూడా చకచకా అన్ని కూడా జరిగిపోయినాయి. అన్నీ కూడా వాంటెడ్గానే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగేటటువంటి ఎన్నికల్లో పాల్గొని అధికారం చేజిక్కించుకునేందుకు హసీనా చిరకాల ప్రత్యర్థి అలాగే మాజీ ప్రధాని బేగం ఖలీదా జియాకు చెందినటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. అయితే ఈ ఖలీదా జియా అనే ఆవిడ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండాలన్నమాట. అంటే కొంచెం మీరు జాగ్రత్తగా వినాలా ఈ విషయం. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీను మహమ్మద్ యూనస్ గారు బంగ్లాదేశ్లో రద్దు చేశాడు. అర్థమవుతుందా? బంగ్లాదేశ్ స్టూడెంట్ల పార్టీ ప్రెసిడెంట్ను అలాగే వైస్ ప్రెసిడెంట్ను ఇదే మహమ్మద్ యూనస్ గారు హత్య చేయించాడు. ఆ హత్యలను భారత్ మీదకు తోసేశాడు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ అల్లర్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఏం ప్లానో చూడండి. ఇక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలు అలాగే మాజీ ప్రధాని బేగం ఖలీదా జియాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఆమె అయితే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉండాలి. నాకు తెలిసి ఇది కూడా ఒక కుట్ర కావచ్చు. ఈ ఫుడ్ పాయిజనింగ్ చేయించింది కూడా ఈ మొహమ్మద్ యూనస్ గాడేనని చెప్పేసి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇక మిగిలింది మొహమ్మద్ యూనస్ గాడి పార్టీనే. అంటే ఇక ఈ మొహమ్మద్ యూనస్ గాడే దిక్కు కాబట్టి బంగ్లాదేశ్ జిహాదీలో ఈ మొహమ్మద్ యూనస్కే ఓటేసి గెలిపిస్తారు. జరిగేది కూడా అదే. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ మన మోడీ ప్రభుత్వం అయితే వెనక నుంచి చక్రం తిప్పింది. ప్రస్తుతం షేక్ హసీనా పైన అలాగే ఆమె పార్టీ అయినటువంటి అవామీ లీగ్ పైన బంగ్లాదేశ్ జిహాదీలలో విపరీతమైనటువంటి కోపం అయితే ఉండాలి. ఎందుకంటే ఈడు మహమ్మద్ యూనస్ గారు ఆ విధంగా వాళ్ళని రెచ్చగొట్టేసినాడు పిచ్చి కుక్కల మాదిరిగా. అందుకే మోడీ గారు ఇప్పుడు రూట్ మార్చారు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో కాస్త ఈ కొన ఊపిరితో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీను పైకి లేపేటటువంటి ప్రయత్నాలను మన మోడీ ప్రభుత్వం అయితే చేస్తుంది. ప్రయత్నం చేయడం కాదు, ఆల్రెడీ రంగంలో దిగి పని కూడా మొదలుపెట్టింది. ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలు అలాగే మాజీ ప్రధాని అయినటువంటి బేగం ఖలీదా జియా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది కదా. అందుకే ఇప్పుడు ఈ బేగం ఖలీదా కుమారుడైనటువంటి తారిక్ రెహమాన్ను మోడీ ప్రభుత్వం రంగంలోకి అయితే దింపింది. ఈ తారిక్ రెహమాన్ దాదాపు 17 సంవత్సరాల తర్వాత మన భారత ప్రభుత్వం చెప్పినట్టు బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టాడు. సుమారుగా 17 ఏళ్ల పాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించినటువంటి ఆయన కుటుంబంతో కలిసి ఢాకాలో అడుగుపెట్టాడు. ఆయన రాక నేపథ్యంలో ఢాకా విమానాశ్రయం దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. తారిక్ రాకను ఆ పార్టీ కార్యకర్తలు సెకండ్ ఇన్నింగ్స్ గా అభివర్ణిస్తున్నారన్నమాట. అయితే త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్రభావం చూపుతుందని చెప్పేసి అంతా కూడా భావిస్తున్నారు. ఆ పార్టీతో మన భారతదేశానికి చెప్పుకోదగినటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీను సపోర్ట్ చేయడమే మంచిదని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే గుడ్డి కంటే మెల్లమేలు కదా. ఈ మొహమ్మద్ యూనస్ గారితో పోల్చుకుంటే వాళ్లే కొంచెం బెటర్ అన్నట్టు అనమాట. అందుకే బేగం ఖలీదా జియా కుమారుడైనటువంటి తారిక్ రెహమాన్ను భారత్ అయితే రంగంలోకి దింపింది. ఈ తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్ ఉండదని చెప్పి చెప్పుకున్నాం కదా. ఆమె ఆరోగ్యం పట్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆందోళన వ్యక్తం చేయగా దీనిని నేషనల్ పార్టీ సానుకూలంగా స్వీకరించింది. ఇది ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ సానుకూలంగా స్వీకరించింది అనమాట. అంతేకాదు ప్రస్తుత యూనస్ ప్రభుత్వం విధానాల్లో ఈ రెహమాన్ అయితే వ్యతిరేకిస్తున్నాడు. జమాత్ ఈ ఇస్లామీతో పొత్తుకు కూడా ఈ రెహమాను సుముఖంగా లేడనమాట. ఈ జమాత్ ఈ ఇస్లామీ అనేది పాకిస్తాన్ ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అందుకే షేక్ హసీనా హయాంలో ఆ సంస్థ పైన నిషేధం కూడా విధించారు. బంగ్లాదేశ్లో ఈ యూనస్ ప్రభుత్వం వచ్చాక
తిరిగి ఆ సంస్థ అనేది క్రియాశీలకంగా మారింది. భారత పాకిస్తాన్లకు ఈ రెహమాను సమదూరం పాటించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి పైకి అయితే అంటున్నారు. ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, బంగ్లాదేశ్ తర్వాతే ఎవరైనా అని చెప్పేసి ఈ తారిక్ రెహమాన్ అంటున్నారంటే దాని అర్థం భారత్కు బంగ్లాదేశ్ వ్యతిరేకం కాదు అన్న అర్థం వచ్చేటట్టు ఈ రెహమాన్ మాట్లాడుతున్నాడు అనమాట. ఇక ఈ దెబ్బతో వచ్చే ఫిబ్రవరిలో జరిగేటటువంటి బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ తారిక్ రెహమాను విజయం సాధించే అవకాశం అయితే ఉండాలి. ఇక అంతకు మించి ఈ బంగ్లాదేశ్ జిహాదీలకు మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. అర్థమవుతుందా? ఒకవైపు చూస్తేనేమో మహమ్మద్ యూనస్ గాడు, ఇంకోవైపు చూస్తేనేమో వీళ్ళు అట్లా అనమాట. ఇక ఈ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని అయిన తర్వాత మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల విషయంలో ఏం చేయాలనే నిర్ణయం అయితే తీసుకొని ఉండదంట. నా అంచనా ప్రకారం బంగ్లాదేశ్ హిందువులను మోడీ గారు భారత్కు రప్పించే అవకాశం అయితే ఉండాలి. ఏదేమైనా కానీ మరి కొన్ని రోజులు అయితే కానీ ఒక క్లారిటీ అయితే వచ్చేటట్టు కనపడడంలే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.